ఈరోజు మనం నీతిమంతులమైతే, నీతిమంతులు గృహంలాగా మన గృహం కూడా ఉంటే, నోవాహు 8 మందిని రక్షించుకున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, మన ఇంట్లో కనుక మనం రక్షించుకుంటే మన గ్రామంలో ఎంతమంది ఉన్నారు అంటే, ముందర మన ఇల్లు చక్క పెట్టుకోకుండా బయట ఇల్లు చక్క పెట్టుకోవాలి. ముందర మన వాకలు తుడుచుకోకుండా పక్కల వాకలు చెప్పాలి. పక్కల వాకలు పొద్దున్నే లేచి తుడిచేస్తున్నారు ఇంకో ఏమంటారు, ఏమ్మా బలెడదానివే, మా వాకులు తుడుతున్నాడు, మీ వాకులు నువ్వు తుడుచుకో అంటారు కదా. అంటారంటరా? ఖచ్చితంగా అంటారు. మన కుటుంబాల్లో కూడా రక్షణ అంతే. ముందర మనం రక్షణలోనికి వచ్చేస్తే మిగతా ఊరిని రక్షణలోనికి నడిపిస్తానికి దేవుడు అవకాశము ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే రక్షించబడడానికి వారు మన మాట విని అంగీకరిస్తారని అంటే, అంగీకరించలేనటువంటి కఠిన హృదయాలు ఉంటాయి. కఠిన హృదయాలు ఉంటాయి. అవి మన మాటను బట్టి అంగీకరిస్తాయా అని అంటే అంగీకరించవు. కేవలం దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తాకుదల వారికి తాకితే తప్ప వారు రక్షణలోనికి రారు. మీరు ఎన్నోసార్లు సాక్ష్యాలు ఉంటారు. ఘోరంగా మర్డర్లు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రభు సేవ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. జైల్లోనే పరిచర్య చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటి? అంత కఠినాత్ముని ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. చెప్పాలి, దేవుడే మార్చాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, మన శక్తిని బట్టి కాదు, మన యుక్తిని బట్టి కాదు, లేకపోతే మనకు ఉన్నటువంటి పలుకుబడిని బట్టి కాదు, కానీ దేవుని శక్తిని బట్టే మనం ఒకరిని రక్షించగలం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంభాషణ, దేవుని యొక్క మాట నీతో మాట్లాడాలంటే మొట్టమొదటిగా నీవు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిని ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. నీతిమంతుడిని